నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నది భగవద్గీత జీవన మార్గం ఛానల్. ఇక్కడ మనం గీతా శ్లోకాల అసలు భావాన్ని జీవితంలో ఎలా ఉపయోగించాలో అద్భుతంగా తెలుసుకుందాం. ఈ రోజు మనం వినబోయేది కౌరవ సైన్యం యుద్ధానికి ఎలా సిద్ధమైందో చూపించే శ్లోకం. భగవద్గీత 1వ అధ్యాయం శ్లోకం 13. చాలా పవర్ఫుల్ మెసేజ్ ఉన్న శ్లోకం ఇది. వెంటనే కథలోకి వెళ్దాం. కురుక్షేత్ర యుద్ధ భూమి. ఒకవైపు ధర్మాన్ని కాపాడే పాండవులు, మరోవైపు అహంకారం, అసూయ, లోపంతో నిండిన కౌరవులు. రెండు మహాసేనలు ఒకదానికొకటి ఎదురుగా నిలబడి ఉన్నాయి. అప్పుడు కౌరవుల వైపు నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఈ శ్లోకం యుద్ధ శబ్దం గురించే కాదు, ఇది మన మనస్సులో జరిగే యుద్ధం గురించి చెబుతోంది. ఆ సమయంలో కౌరవ సైన్యంలో శంఖాలు, డోలు, పెద్ద డప్పులు, బేరీలు మరియు యుద్ధ ప్రారంభ శబ్దాలు చేసే అన్ని వాద్యాలు ఒక్కసారిగా మోగించబడ్డాయి. ఆ శబ్దం చాలా పెద్దదిగా మరియు భయంకరంగా మారింది. ఈ శ్లోకం యుద్ధ శబ్దం గురించే కాదు, ఇది మన మనస్సులో జరిగే యుద్ధం గురించి చెబుతుంది. ఇక్కడ శంఖం అంటే ధైర్యం మరియు ప్రారంభం. కౌరవులు శంఖం ఊదారు ఎందుకంటే వారు తమ శక్తిని చూపించాలని అనుకున్నారు. మన జీవితంలో కూడా కొత్త పని మొదలు పెట్టాలంటే శంఖం మోగించేది మన ధైర్యం మాత్రమే. తర్వాత డోలు అంటే నిర్ణయం. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది శబ్దంలా బలంగా ఉండాలి. బలహీన నిర్ణయాలు విజయాన్ని ఇవ్వవు. వాద్యాలు అంటే ఇక్కడ మోగిన వాద్యాలు ఒకటి కాదు, చాలా. వాద్యాలు అంటే మన లోపలి భావాలు. ఇక్కడ మోగిన వాద్యాలు ఒకటి కాదు, చాలా. మన మనసులో కూడా ఎన్నో భావాలు వస్తాయి: ఆసక్తి, భయం, కోపం, ఆందోళన. ఈ శ్లోకం చెప్పేది ఏమిటంటే ఒక్కసారి మనసును నియంత్రించలేకపోతే లోపలి శబ్దాలు పెద్ద యుద్ధంలా మారుతాయి. కౌరవుల శబ్దం అంటే అహంకారం. కౌరవుల శబ్దం చాలా పెద్దది ఎందుకంటే వారిలో అధికంగా అహంకారం ఉండేది. అహంకారానికి ఎప్పుడు పెద్ద శబ్దమే ఉంటుంది, కానీ అది శాంతిని ఇవ్వదు. పాండవుల శంఖనాదం మాత్రం శాంతి, ధర్మం, నమ్మకం కలిగి ఉంటుంది. మనసులోని శబ్దాలను నియంత్రించాలి. ఎక్కడో బయట యుద్ధం కాదు, మన లోపలే పెద్ద యుద్ధం జరుగుతుంది. దాన్ని గెలిస్తే బయట యుద్ధాలు చిన్నవి. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే మనసులోని శబ్దాలను నియంత్రించాలి. ఎక్కడో బయట యుద్ధం కాదు, మన లోపలే పెద్ద యుద్ధం జరుగుతుంది. దాన్ని గెలిస్తే బయట యుద్ధాలు చిన్నవే. నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కు తగ్గకూడదు. కౌరవులు శబ్దం చేసి యుద్ధానికి రెడీ అయ్యారు. మనం కూడా పని మొదలు పెడితే పూర్తి చేయాలి. అహంకారం లేకుండా శక్తిని ఉపయోగించాలి. గెలవాలంటే శబ్దం కాదు, శాంతి అవసరం. కౌరవులు శబ్దం చేశారు, కానీ శాంతి, ధర్మం, నిజాయితీ కలిగిన పాండవులే గెలిచారు. మిత్రులారా, ఈ శ్లోకం మనకు చెప్పే అసలు సందేశం ఏమిటంటే మన జీవిత యుద్ధం బయట కాదు, మన లోపలే జరుగుతుంది. మన మనసులోని భయాలు, అహంకారం అవి కౌరవుల శబ్దాలు లాంటివి. వాటిని జయిస్తే జీవితం మొత్తం మన వైపే తిరిగి వస్తుంది. ఒకరోజు ఒక శంఖనాదం మిమ్మల్ని మీరు చేసుకోండి. ధైర్యంతో కొత్త పనిని మొదలు పెట్టండి. నిర్ణయంతో ముందుకు సాగండి. శాంతితో విజయాన్ని సాధించండి. ఇలాంటి గీతా జ్ఞానం కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి శ్లోకంలో కలుద్దాం. హరే కృష్ణ.